హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ బై సౌజీ. సో ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగుండాలని. ఇవాళ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని. సో చాలామంది విటమిన్ ఈ క్యాప్సూల్ గురించి తెలుసుకోకుండా యూజ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అండ్ అలాగే అది స్కిన్కి మంచిదా కాదా అనేది మీ అందరితో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేస్తున్నారా? ఒక్కసారి వీడియో చూసి అప్పుడు యూజ్ చేయండి. దెన్ మీకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది అండ్ ఎలా యూజ్ చేయకూడదు అనేది కూడా తెలుసుకోవచ్చు. సో హోప్ మీరు వీడియో ఎండ్ వరకు కూడా చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది లభించవచ్చు. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో టాపిక్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ స్కిన్కి యూజ్ చేయవచ్చా, స్కిన్కి యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి అండ్ అలాగే డిస్అడ్వాంటేజెస్ ఏంటి, హెయిర్కి యూజ్ చేయొచ్చా అండ్ అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుందా, వీటన్నిటినీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ స్కిన్కి మంచిదా? చాలా మంచిది. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా బాగుంటుంది స్కిన్కి. అదొక ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అది లాట్ ఆఫ్ మాయిశ్చర్ని కలిగి ఉంటుంది. సో బయట మార్కెట్స్లో మనకి ఎక్కడ కావాలన్నా క్యాప్సూల్స్ దొరుకుతాయి. ఎవియాన్ అని కూడా అంటాము. ఎవియాన్ 500 mg అట్లా ఉంటాయి కదా. గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ క్యాప్సూల్ వచ్చేసి. సో ఈ క్యాప్సూల్స్ మన స్కిన్కి చాలా అంటే చాలా మంచిది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా మనం ఈ క్యాప్సూల్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా వచ్చేసి అమెజాన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ క్యాప్సూల్స్ అసలు యూజ్ చేయొచ్చా అంటే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మన స్కిన్ అనేది విటమిన్ ఈ క్యాప్సూల్ వలన స్కిన్ మంచి హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ అలాగే చెప్పాను కదా, లాట్ ఆఫ్ మాయిశ్చర్ని కలిగి విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అందరికీ పడే ఛాన్సెస్ అయితే ఉండవు. అంటే ప్రతి ఒక్క స్కిన్ టైప్కి సెట్ అయిపోవాలి అనేదైతే లేదు. సో అంటే లైక్ మనం అది అప్లై చేసుకుంటేనే తెలుస్తుంది అది పడుతుందా లేదా అనేది. మనం చూసి చెప్పడానికి లేదు. సో ఒక్కసారి లైక్ ప్యాచ్ టెస్ట్ నేను ప్రతి వీడియోలో చెప్తాను. ప్రతిదీ కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే యూజ్ చేయాలి. సో ప్యాచ్ టెస్ట్ అంటే మనం మోస్ట్లీ ఈ ఏరియాలో ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది స్కిన్ని మంచి అంటే లైక్ తేమగా ఉండటానికి, అంటే మన స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేయడం వలన స్కిన్ అనేది మంచి కాంతివంతంగా అండ్ అలాగే తేమగా కనిపిస్తుంది. అంటే ఏదైతే డ్రైనెస్ అనేది ఉంటుందో దాన్ని అంతటిని కూడా లాక్ చేసేసి స్కిన్ అనేది మంచి నరిషింగ్గా లుకింగ్, అంటే లైక్ చూడటానికి మంచి గ్లోయింగ్ అండ్ అలాగే లుకింగ్ కూడా మంచి మాయిశ్చరైజేషన్లో కనిపించడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్లో మంచి అంటే లైక్ ఇది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది. సో ఈ క్యాప్సూల్ని మనం అప్లై చేసుకోవడం వల్ల కంటే ఈ క్యాప్సూల్స్ని డైరెక్ట్గా మనం పర్ డే, ఐ మీన్ డే బై డే, అంటే 1 డే గ్యాప్ ఇచ్చి ఇంకొక డే అట్లా మనం టాబ్లెట్స్ అనేవి తీసుకోవడం చాలా లైక్ చాలా మంచిదనమాట. అలా తీసుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే, బెనిఫిట్ ఏంటి అంటే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ అలాగే డ్రైనెస్ అనేది తగ్గుతుంది. అప్లై చేసుకునే దానికన్నా కూడా వేసుకునేదానికి, అంటే లైక్ మనం టాబ్లెట్ని తీసుకుంటే కనుక స్కిన్కి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి డౌట్ ఉంటుంది ఈ క్యాప్సూల్స్ వేసుకోవచ్చా లేదా అని. అటువంటి ప్రాబ్లం ఏం లేదు. నార్మల్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కిన్ ఇష్యూస్ అంటే లైక్ డ్రై అయిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ కోసం వెళ్తే కనుక వాళ్ళు ఎవియాన్ క్యాప్సూల్సే రాస్తారు. ఇట్స్ లైక్ విటమిన్ ఈ క్యాప్సూల్ అనమాట. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ని మనం హ్యాపీగా యూజ్ చేయవచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అంటే లైక్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పడుతుంది. చాలా తక్కువ మందికి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది పడకపోవచ్చు.
సో అందుకనే ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చూసుకుంటే మనకి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్లో ఉన్న ఆయిల్ ఎలా ఉంటుందంటే బాగా థిక్‌గా ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం బంకగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని డైరెక్ట్‌గా అప్లై చేస్తూ ఉంటారు. అలా అప్లై చేయకూడదు. బికాజ్ మనకి చూస్తే ఆ క్యాప్సూల్‌లో ఉన్న ఏదైతే సీరం ఉంటుందో, ఆ సీరం చాలా థిక్‌గా ఉంటుంది. అలాంటి థిక్‌గా ఉన్న సీరంని మనం స్కిన్ పైన అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది అంత థిక్‌నెస్‌ని అబ్జార్బ్ చేసుకోలేదనమాట. అది తెలియక చాలామంది డైరెక్ట్‌గా అప్లై చేస్తూ ఉంటారు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే అలా డైరెక్ట్‌గా అప్లై చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఎందులోనన్నా మనం మిక్స్ చేసుకుని ఈ విటమిన్ ఈ క్యాప్సూల్‌ని తీసుకోవడం చాలా మంచిది. సో అలా తీసుకోవడం వల్ల మన స్కిన్‌కి ఎక్స్ట్రా గ్లోనెస్ కానీ, డ్రైనెస్ తొలగిపోవడం కానీ అలాంటివి జరుగుతాయి. మోస్ట్‌లీ మనకి స్కిన్ అనేది సాఫ్ట్‌గా లుకింగ్ చాలా బావుండటానికి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఎలాంటి వాటిల్లో కలిపి తీసుకుంటే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మంచిది అనేది ఇప్పుడు నేను షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ ఫర్ ఫేస్‌కి మాత్రమే. మనం ఫేస్‌కి అప్లై చేసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సూల్ అనుకుంటే గనుక ఈ వేలో అంటే న్యాచురల్‌గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వేలో వెళ్ళొచ్చు. అది ఎలా అంటే లెమన్ జ్యూస్ ఉంటుంది కదా! ఆ లెమన్ జ్యూస్‌ని చాలా తక్కువ క్వాంటిటీ అంటే 10 డ్రాప్స్ తీసుకోవచ్చు. లైక్ 10 డ్రాప్స్ అంటే చాలా చిన్న డ్రాప్స్ అనమాట. ఎందుకంటే లెమన్ జ్యూస్ ఎక్కువగా యూజ్ చేయడం కూడా ఆ స్కిన్‌కి అంత మంచిది కాదు. బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా తక్కువ క్వాంటిటీలో లెమన్ జ్యూస్ అనేది తీసుకోవాలి. సో అంటే లైక్ మనకి చిన్న డ్రాప్స్ ఉంటాయి కదా! ఆ డ్రాప్స్‌లో 10 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేయండి. అంటే లైక్ పైన క్యాప్సూల్‌కి అంటే క్యాప్సూల్ ఇలా ఉంటుంది కదా! దాన్ని కట్ చేసి లోపల ఉన్న సీరం ఏదైతే ఉంటుందో ఆ సీరంని లెమన్ జ్యూస్‌లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో మన దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ ఉంటే ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉన్నా కానీ మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. సో దాన్నంతటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకోవాలి అందులో. సో హనీ ఏంటంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్‌ని ఇస్తుందది. సో హనీ వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్నాక ఫేస్ అనేది ఒకసారి నీట్‌గా ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసుకుని దెన్ ఆఫ్టర్ మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మిక్స్చర్‌ని మనం స్కిన్ పైన పెట్టుకుని నీట్‌గా రబ్ చేసుకుంటూ ఉండాలి. రబ్ చేసుకుంటూ ఉంటే ఒక 5-10 మినిట్స్ అలా రబ్ చేస్తూ ఉంటే అప్పుడు ఈజీగా మనకి స్కిన్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. బికాజ్ ఇక్కడ మనకి క్యాప్సూల్‌లోకి అన్ని మెల్ట్ అయిపోయేవి మాత్రమే మనం యాడ్ చేసాం ఇక్కడ. అండ్ అలాగే స్కిన్‌కి లాట్ ఆఫ్ మాయిశ్చర్‌నిచ్చే ఏవైతే మన లెమన్ జ్యూస్ కానీ నెక్స్ట్ వన్ వచ్చేసి హనీ లాట్ ఆఫ్ మాయిశ్చర్‌ని ఇస్తుంది. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ డ్రై స్కిన్‌ని తొలగించి మంచి లాట్ ఆఫ్ మాయిశ్చర్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కోకోనట్ ఆయిల్ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ మనం ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ ప్రిఫర్ చేస్తే కనుక ఇవి 2-3 డ్రాప్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మన డ్రై స్కిన్ అంతటిని కూడా తొలగించేసి స్కిన్ అనేది హైడ్రేటింగ్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో విటమిన్ ఈ క్యాప్సూల్ ఇందులో ఇలాంటి వాటిల్లో యాడ్ చేసుకుని యూజ్ చేస్తే కనుక స్కిన్‌కి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది. ఇది అప్లై చేసుకుని హాఫ్ ఎన్ అవర్ తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసుకుని చూడండి. స్కిన్ చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్‌గా ఉంటుంది. మంచి లుక్ అనేది ఉంటుంది. సో ఇది అంటే లైక్ ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్ అందరికీ పడకపోయి ఉండొచ్చు. సో అందుకని మీరు ఏది అప్లై చేసుకోవాలి అనుకున్నా కానీ ఫస్ట్ ఇక్కడ అప్లై చేసుకుని ట్రై చేసి చూసి అప్పుడు మీరు మీ ఫేస్ అంతటికి కూడా అప్లై చేసుకోవాలి. డైరెక్ట్‌గా మాత్రం ఎప్పుడు కూడా అప్లై చేసుకోకూడదు. అలా అప్లై చేసుకుంటే ఏంటంటే చెప్పాను కదా స్టిక్కీగా, గమ్మీగా ఉంటుంది లోపల సీరం అనేది. సో దాని వలన మనకి ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే మన స్కిన్ అనేది అబ్జార్బ్ చేసుకోలేదు. మనం ఎంత పెట్టుకున్నా కానీ వేస్ట్ అనమాట. సో ఇదొచ్చేసి ఫేస్‌కి.
నేను ఇప్పుడు ఒక రెమెడీ చెప్పాను కదా, అది ఫేస్కి అప్లై చేసుకుంటే కనుక మీకు మంచి బెనిఫిట్స్ అనేవి విటమిన్ ఈ క్యాప్స్యూల్ వల్ల స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుంది, లుకింగ్ గుడ్ అనమాట. మన స్కిన్లో డ్రైనెస్ అంతా కూడా తొలగిపోయి మంచి హైడ్రేటింగ్ లుక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్తో స్కిన్నే కాదు, ఐస్ కూడా లాట్ అంటే మనకి డ్రై ఐస్ ఉంటాయి కదా, అవి కూడా మనకి హైడ్రేటింగ్ లుకింగ్ ఉన్న ఐస్ని కూడా మనము తెచ్చుకోవచ్చు ఈ విటమిన్ ఈ క్యాప్సూల్తో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక ఫేస్ గురించి ఒక రెమెడీ చెప్పాను కదా, ఆ రెమెడీ మీరు హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ట్రై చేయాలి అనుకుంటే హ్యాండ్స్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లుకింగ్ ఆసమ్ అనమాట, అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో హ్యాండ్స్ మీద రింకిల్స్ కానీ హ్యాండ్స్ డ్రై అవ్వడం కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐస్ కోసం ఎలా ఈ విటమిన్ క్యాప్సూల్ని యూజ్ చేయవచ్చు అనేది చూద్దాం. సో ఐస్ కోసం అయితే కనుక ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి, 1 స్పూన్ హనీ తీసుకోవాలి. సో చెప్పాను కదా లాట్ ఆఫ్ మాయిశ్చర్ని కలిగి ఉంటుందని. అండ్ కాచి చల్లార్చిన పాలు ఇవి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి మీ చాయిస్, కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వీటిల్లో ఏదైనా పర్లేదు. సో అవి 2 to 3 డ్రాప్స్ వేసుకోండి, నీట్గా మిక్స్చర్ లాగా ఇలా మిక్స్ చేసుకోండి. దాన్ని మీరు ఐస్ చుట్టూ అప్లై చేసుకోండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ డార్క్ సర్కిల్స్ పోవడానికి చాలామంది విటమిన్ ఈ క్యాప్సూల్ని డైరెక్ట్గా పెట్టేసుకుంటూ ఉంటారు, అలా పెట్టుకోకూడదు. సో అలా పెట్టుకోవడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదు, బికాజ్ డార్క్ సర్కిల్స్ అనేది రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో విటమిన్ ఈ క్యాప్సూల్తో మీకు డార్క్ సర్కిల్స్ పోతాయి అనేది అయితే లేదు. సో ఇలా ఈ వేలో ట్రై చేస్తే కనుక డెఫినెట్గా డార్క్ సర్కిల్స్ పోతాయి, బికాస్ అలా ట్రై చేయడం వల్ల మీరు డైరెక్ట్గా అప్లై చేసుకున్న సీరం అనేది ఐస్ అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఈ వేలో కనుక వెళ్తే డెఫినెట్గా మీ ఐస్కి రిలాక్సేషన్ ఉంటుంది, డ్రై ఐస్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ కొంచెం రెడ్యూస్ చేసుకోగలిగే పాసిబిలిటీ ఉంది. కానీ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, ఇది ఒకటేసారి స్కిన్కి మంచి బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ చెప్పుకోవాలి, స్కిన్ టైప్ని బట్టి కూడా రిజల్ట్ అనేది ఉంటుంది. కొంతమంది స్కిన్ ఏంటంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది, కొంతమంది స్కిన్ ఏంటంటే చాలా త్వరగా రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు అని అనుకుంటే మనం రెమెడీస్ని ఫార్వర్డ్ చేసుకోవచ్చు, అంటే లైక్ మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఏదన్నా ఇచ్చింగ్ కానీ రెడ్గా అయిపోవడం కానీ అలాంటివి ఏమన్నా అనిపిస్తూ ఉంటే కనుక స్టాప్ చేసేయచ్చు. సో ఇది వచ్చేసి ఐస్కే కాదు, మళ్ళీ మీరు హ్యాండ్స్కి కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు, బికాస్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము హనీ, ఇది మంచి హైడ్రేటింగ్ లుక్ని ఇస్తుంది. అండ్ అలాగే ఇంకొక విషయం, పాలు ఏంటంటే న్యాచురల్గా స్కిన్ని వైటనింగ్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇవేంటంటే మనకి ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి కానీ రెజ్యునేటింగ్గా కనిపించడానికి కానీ చాలా బాగా వర్క్ అవుతాయి. సో ఐస్కి అయితే ఈ వేలో యూజ్ చేయాలి, ఫేస్కి అయితే కనుక ఈ వేలో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్లో ఏంటి అంటే చాలామంది హెయిర్కి కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ హెయిర్కి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ గ్రోత్ అవ్వదు, విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. విటమిన్ ఈ క్యాప్సూల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది సిల్కీ అండ్ స్మూత్గా ఉండటానికి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది అని అంటే, మనం రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్లో 2 to 3 నుంచి ఎవియాన్ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని ఒక 1-2 అవర్స్లో హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. సో అలా హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల మీకు హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది, కానీ విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఎప్పటికీ కూడా ఉండదు. సో స్కిన్కి అయితే కనుక ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, హెయిర్కి అయితే కనుక ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో టెస్ట్ చేసుకుని ఒకసారి యూజ్ చేయండి, బికాస్ హెయిర్కి కూడా కొంతమందికి పడకపోయి ఉండొచ్చు. ఈ క్యాప్సూల్ తలకి పెట్టుకుంటే కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి లైక్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఫీవరిష్గా ఉండటం అలాంటివి కూడా జరుగుతాయి. సో చెక్ చేసుకుని యూజ్ చేయండి. అండ్
నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్యాప్సూల్లో ఉండే ఆయిల్ కూడా చాలా అంటే చాలా మంచిది. అండ్ చెప్పాను కదా, చాలా నరిషింగ్గా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది ఫ్లాక్ సీడ్స్లో విటమిన్ ఈ అనేది ఫ్లాక్ సీడ్స్లో ఉంటుంది. అంటే అవిసె గింజలు అంటాం కదా, సో అందులో ఉంటుంది. కొన్ని రకాల ఆయిల్స్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నెయ్యిలో ఉంటుంది, వెన్నలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా విటమిన్ ఈని కలిగే ఉంటాయి. సో వీటిలో ఎటువంటిది వాడినా కానీ మన స్కిన్కి మంచి బెనిఫిటే ఉంటుంది. సో నట్స్లో కూడా మనకి ఉంటాయన్నమాట. విటమిన్ ఈ అనేది నట్స్లో కూడా ఉంటుంది. సో ఇన్ని గుణాలు కలిగిన విటమిన్ ఈ కొంతమంది స్కిన్కి పడుతుంది, కొంతమంది స్కిన్కి పడదు. సో మోస్ట్లీ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది అందరికీ సెట్ అవుతుంది. సో నాకు తెలిసి 100లో ఒక 10% మాత్రం సెట్ కాకపోవచ్చు వాళ్ళ స్కిన్ టైప్స్ని బట్టి. సో 90% అయితే అందరి స్కిన్కి ఫ్రెండ్లీగానే ఉంటుంది ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ని డైరెక్ట్గా యూజ్ చేసే కంటే దేనిలోనైనా మిక్స్ చేసుకుని యూజ్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎందులో యూజ్ చేసుకోవచ్చు అంటే కనుక ఆముదంలో యూజ్ చేసుకోవచ్చు. ఆముదంలో యాడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్లో యాడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్ క్రీమ్స్లో కూడా యాడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. కానీ అన్ని నైట్ క్రీమ్స్లో యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. బికాస్ కొంతమంది స్కిన్ టైప్స్కి పడవచ్చు, కొంతమంది స్కిన్ టైప్స్కి పడకపోయి ఉండొచ్చు. అలా యూజ్ చేస్తే కనుక ఒకసారి చెక్ చేసుకుని యూజ్ చేయండి. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి అంటే గ్లిజరిన్ ఒకటి, గ్లిజరిన్లో కూడా కలుపుకుని మనము యూజ్ చేయొచ్చు. గ్లిజరిన్లో విటమిన్ ఈ క్యాప్సూల్ కలిపేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో అలా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్స్లో ట్రై చేస్తేనే విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మనము బెనిఫిట్ అనేది పొందుతాము. ఒకవేళ డైరెక్ట్గా మనము విటమిన్ ఈ క్యాప్సూల్ని తీసుకోవాలి అని అనుకుంటే ఈరోజు వేసుకుని నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే వేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే వేసుకోవడం కంటే కూడా వన్ డే గ్యాప్ ఇచ్చి మధ్యలో అలా ఆల్టర్నేట్ డేస్లో వేసుకుంటే కనుక మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ చాలా స్మూత్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే చెప్పలేం మన స్కిన్కి పడుతుందా లేదా అనేది. సో వన్స్ ప్యాచ్ టెస్ట్ చేసుకుని మీరు ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మంచి బెనిఫిట్స్ అనేవి విటమిన్ ఈ క్యాప్సూల్ వలన ఉన్నాయి. సో ఇన్ కేస్ పర్చేస్ చేసుకుంటే కనుక ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. హోప్ నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ గురించి ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ హోప్ నేను మీకు కమెంట్కి రిప్లై ఇస్తాను డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోలో మనం మీట్ అవుదాం విత్ యూస్ఫుల్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ బై సౌజీ.